Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi everyone, welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about attitude lesson, right? In this, how he was become independent, how the parents make his independent also we can see that. Let's see how his journey has started. Say, my dad put me in the water at 18 months and gave the courage to learn how to swim. I also got really into football and skateboarding. I totally love the English Premier League. So main thing, first of all, you can my dad put me in the water at 18 months and gave the courage to learn how to swim. Because my dad put me in the water. My name is 18 months only 18 months. Only 18 months. 18 months ఉన్నప్పుడే ఏమైంది and gave the courage to learn how to swim. Courage అంటే ధైర్యం, అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నాకు ఎలా నేను స్విమ్ నేర్చుకోవాలంటే నాకు 18 మంత్స్ ఉన్నప్పుడు మా నాన్న ఏం చేశాడు, వాటర్ లో నన్ను వేసేసాడు. అప్పుడే నేను ఏం నేర్చుకున్నాను, స్విమ్మింగ్ ని నేర్చుకోవడం అనేది జరిగింది. I also got really into football and skateboarding and totally love the English Premier League. ఈ యొక్క స్విమ్మింగ్ కాకుండా నా లైఫ్ లో నాకు చాలా ఇష్టం ఉండేది ఏంటంటే ఆ ఫుట్బాల్ నేర్చుకున్నా, అలాగే స్కేట్ బోర్డింగ్ నేర్చుకున్నా. టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఏమేమి నేర్చుకున్నాను, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్ నేను నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఇవి నా లైఫ్ లో చాలా టర్నింగ్ పాయింట్స్. ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం అనేసి ఇక్కడ నిక్ చెప్పడం అనేది జరుగుతుంది. Okay, Nick's father was a computer programmer and accountant. He taught his little son how to type with his toy and he is just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. So you could see Nick's father was a computer programmer. వాళ్ళ నాన్న చేసే వర్క్ ఏంటి ఇక్కడ, కంప్యూటర్ ప్రోగ్రామర్. సో అండ్ అకౌంటెంట్ కూడా, అతను కంప్యూటర్ ప్రోగ్రామరే కాకుండా అకౌంటెంట్ కూడా. సో హీ థాట్ అంటే అతను ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టాయ్. అంటే ఒక చిన్న టాయ్ అనేది కాళ్ళ దగ్గర ఉంది కదా తనకి లెగ్ దగ్గర, దాంతో ఎలా, అది కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు, వెన్ హీ వాస్ ఇన్ ద 6 years old, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను ఏ విధంగా టైప్ చేయగలడు అనేసి ఉద్దేశించి హిస్ మామ్ ఇన్వెంటెడ్ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. సో ఇక్కడ చూడండి, his mom invented a special plastic device that meant to could hold a pen or pencil. దాన్ని ఎందుకు ఇన్వెంట్ చేసిందంటే వాళ్ళ మదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హోల్డ్ చేయడానికి, యూ నీడ్ టు హోల్డ్ వాట్ ఈస్ దట్, పెన్ అండ్ పెన్సిల్. పెన్ ని కానీ పెన్సిల్ కానీ అతను హోల్డ్ చేయడానికి ఆ యొక్క థింగ్ అనేది ఆమె ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి, despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me. Asked Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard but it gave me independence. సో ఇక్కడ చూడండి, బ్లైడ్ అండ్ టీజ్డ్ మా అంటే ప్రతి ఒక్కరి మాటలు కూడా నాకు చాలా బాధను కలిగించాయి. డిస్పైట్ ఆఫ్ రిస్క్ అంటే చాలా రిస్క్ తో కూడింది. నేను ఏం చదివాను, ఎక్కడ చదివాను, మెయిన్ స్ట్రీమ్ స్కూల్ ని అటెండ్ అయ్యాను. అంటే అక్కడ నా లైఫ్ ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత బెస్ట్ డిసిషన్ దే కుడ్ మేక్ ఫర్ మీ. ఇది చాలా మంచి డిసిషన్ నాకు, ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను ఇండిపెండెంట్ గా చూడాలనుకుంటున్నారు. ఈ మీనింగ్ మనకు తెలిసినట్లయితే ఈ లెసన్ లో ఉన్నది మనకి మోరల్ బాగా అర్థమవుతుంది. సో నిక్ ని ఎందుకు వాళ్ళు ఇండిపెండెంట్ చేయాలనుకుంటున్నారంటే ఈక్వల్ టు వాళ్ళు అసలు ఈజ్ అ పర్సన్ నాట్ హ్యావింగ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, అంటే ఇతనికి కాళ్ళు చేతులు లేవు అనే విధంగా చూడడం లేదు. ఇతని పర్సన్ గా ఏ విధంగా ఉండాలనేసి చూడడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ ద బెస్ట్ డిసిషన్, అంటే నా లైఫ్ లో వాళ్ళ ఒక బెస్ట్ డిసిషన్ నాకు ఇవ్వడం అనేది జరిగింది. Asked Nick who later achieved a degree financial. అతను ఏం చేశాడు, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, ఒక డిగ్రీని కూడా సంపాదించుకున్నాడు రియల్ ఎస్టేట్ లో. ఇట్స్ వెరీ హార్డ్ బట్ అది నాకు చాలా కష్టమైన పని, కానీ నా లైఫ్ లో అది నన్ను ఇండిపెండెంట్ గా మార్చేయడం అనేది జరిగింది అనేసి అతను చెప్పడం అనేది జరిగింది. చూడండి, Nick who was teased and bullied
had an electric wheelchair for mobility and a team of workers to help him. సో ఇక్కడ చూడండి పాపం అక్కడ అతను అందరూ కూడా టీచ్ చేసేవాళ్ళు. పాపం అతను ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ లో మొబైలిటీ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి ఆ యొక్క ఎలక్ట్రిక్ చైర్ అనేది అతనికి బాగా ఉపయోగపడేది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని హెల్పింగ్ నేచర్ ఏమో కానీ అందరూ కూడా డిస్టర్బ్ చేసి తనను చాలా బాధ పెట్టేవాళ్ళు అనేసి ఇక్కడ నికోసిస్ చెప్పడం అనేది జరిగింది. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years old. ఇక్కడ పాపం తన యొక్క సాడ్ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నాడు. ఎవరు? నికోసిస్. He said, I went to my mom crying and told her I want to kill myself. పాపం ఇక్కడ చూడండి, I was deeply depressed. నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు నేనేమైంది, నాకు చాలా బాధ కలిగింది. So he said, I went to my mom crying and told her I wanted to kill myself. ఆ రోజు వెళ్ళి మా అమ్మ చెప్పాను. నన్ను ఏమని చెప్పాలంటే, నన్ను నేనే చంపుకోవాలనేసి నాకు బాధగా ఉంది, నన్ను నేనే చంపుకునేస్తానేమో అనేసి ఇక్కడ ఆ యొక్క నికోసిస్ వచ్చి వాళ్ళ మదర్ కి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, I felt cold and bitter. So see, I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. So I felt cold and bitter. కొంచెం చెల్లగా కొంచెం చేదుగా, అంటే నా లైఫ్ లో కొంచెం సంతోషం కొంచెం బాధ అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను చాలా హేట్ చేస్తున్నాను గాడ్ ని. వాట్ ఈస్ రీజన్ టు ఐ విల్ హేట్ ద గాడ్? బికాజ్ ఈస్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరన్ట్ దే లుక్ ఆఫ్టర్ ఫర్ మీ. సపోజ్ నా పేరెంట్సే నాతో లేకపోతే, ఆ పేరెంట్స్ అనే వాళ్ళే నన్ను చూసుకోకపోతే ఏమవుతుంది? నేను ఇలా ఉండేవాడినైతే కాదు. దే మేక్ మీ ఇండిపెండెన్స్. They make me independence. So next he చెప్తున్నాడు, I could brush my own teeth with a wall mounted brush and wash my own hair with pump action soap. But there was so much that was impossible for me. So ఇతను అంటున్నాడు, నన్ను నేనే ఇండిపెండెంట్ గా మార్చుకోవడానికి if I could brush my teeth with a wall mounted brush, అంటే ఒక వాల్ కి బ్రష్ ని మౌంటెడ్ ని ఏం చేస్తారు? ఫిక్స్ చేస్తారు. దాంతో అతను ఏం చేస్తాడు? బ్రష్ చేసుకోవడం. అలాగే నా తలని నేనే స్నానం చేసుకోవడం. సో ఇస్ అ పంప్ యాక్షన్ సోప్, అంటే ఆ యొక్క ఫస్ట్ సోప్ రావడం మళ్ళీ వాటర్ రావడం. ఈ విధంగా నా యొక్క థింగ్స్ నేనే నాకు తయారు చేసి ఇచ్చారు, నన్ను ఇండిపెండెంట్ గా మార్చారు అనేసి ఇక్కడ నికోసిస్ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఎంత ఫీల్ అవుతున్న నికోసిస్ అనేది, ఎందుకు వాళ్ళ పేరెంట్స్ అనేది అంత ఇదిగా పెంచారు అంటే తనని ఇండిపెండెంట్ గా మార్చడం అనేది వెరీ వెరీ గుడ్ థింగ్. కాబట్టి తన లైఫ్ ని ఈ విధంగా మార్చడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పారాగ్రాఫ్స్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.